పంచమి తిథి వారాహి దేవిని ఇలా పూజిస్తే ఏ ఆలయంలోనైనా ముందుగా గణేశుడిని పూజించడం ఆచారం. కానీ తంజావూరులోని పెద్ద ఆలయంలో మాత్రమే వారాహిని ముందుగా పూజిస్తారు. మీరు ఇంట్లో వారాహి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచుకోవాలనుకుంటే దానిని ఉత్తరం వైపు ఉంచాలి. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి. పెరుగు అన్నం, దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించవచ్చు. అదేవిధంగా కృత్తిక, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు వారాహి దేవిని పూజించవచ్చు. అదేవిధంగా మకరం, కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా వారాహిని పూజించవచ్చు. పంచమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో వారాహిని పూజిస్తే వారాహి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయని అంటారు. కృష్ణపక్షం పంచమి రోజున వారాహిని పూజిస్తే రుణబాధలుండవు. అదేవిధంగా పంచమి పౌర్ణమి రోజున వారాహిని పూజించడం వల్ల జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. కృష్ణపక్షం పంచమి రోజున వారాహి దేవిని రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు పూజించవచ్చు. 5 పంచమిలు లేదా 5 ఆదివారాల్లో కొబ్బరి దీపాన్ని వెలిగించడం మంచిది. కొబ్బరి దీపంలో నేతిని, ఇప్ప నూనె, నువ్వుల నూనెను వాడటం మంచిది.